భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా పతనమవుతున్నాయి. ఇన్ సెన్సెక్స్ టాప్ 30 కంపెనీస్ను సూచించే సెన్సెక్స్ పడిపోతుంది. అలాగే టాప్ 50 కంపెనీస్ను ప్రతిబింబించే నిఫ్టీ పడిపోతుంది. అయితే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఎనీ ఇంట్రెస్ట్ రేట్స్ పైన నిర్ణయం తీసుకోబోతోంది కనుక ఈ వొలటాలిటీ కనబడుతోంది అనేది వాదన. ఇప్పుడే కాదు, వాస్తవంగా ఫిబ్రవరి 2023 నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు, వొలటాలిటీ స్పష్టంగా కనబడుతోంది. అయితే స్టాక్ మార్కెట్లో ఇది సహజమే కదా, ఇండియన్ ఎకానమీకి ఇదకేం ఇండికేషన్ చెప్పలేం కదా అని ఎవరైనా వాదించవచ్చు. కానీ ఒక్క స్టాక్ మార్కెట్ మాత్రమే దెబ్బతినలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక ఎకనామిక్ ఇండికేటర్స్లో నెగటివ్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. ఆల్రెడీ జీడిపి 5.4% మాత్రమే ఉంటుంది అని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. Q2 జీడిపి అంటే జూలై సెప్టెంబర్ మాసాల సెకండ్ క్వార్టర్లో జీడిపి 5.4% గ్రోత్ రేట్, 6.5% వరకు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనా కన్నా చాలా తక్కువగా 5.4% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఇది అంటే స్టాక్ మార్కెట్ వొలటాలిటీ ఫస్ట్ సిగ్నల్ అయితే, సెకండ్ సిగ్నల్ ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంది. థర్డ్ సిగ్నల్ ఏంటి అంటే రూపీ హిస్టారికలీ లో లెవెల్కి పడిపోతుంది. రోజు రోజు తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటూ లోయెస్ట్ ఎవర్ టాలీకి పడిపోయి అరౌండ్ 85 రూపీస్కి పడిపోయింది. మీకు నెక్స్ట్ ఇయర్ 2025 చివరి నాటికి 86 రూపీస్ పర్ డాలర్ కూడా పడిపోవచ్చు అని అంటున్నారు. సో ఇది రూపీలో వీక్నెస్ చాలా క్లియర్గా కనబడుతోంది. నాలుగవది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఏమో లాస్ట్ 2 ఇయర్స్లో ఎన్నడూ లేని లోయెస్ట్ లెవెల్కి పడిపోయాయి. కానీ ఇంపోర్ట్స్ మాత్రం లాస్ట్ 2 ఇయర్స్లో ఎన్నడూ లేని హయ్యెస్ట్ లెవెల్కి పెరిగాయి. దాంతో రికార్డ్ లెవెల్లో ఇంపోర్ట్స్, లోయర్ రికార్డులో ఎక్స్పోర్ట్స్, హయ్యర్ రికార్డ్ లెవెల్లో ఇంపోర్ట్స్ ఏమో ఎక్కువైపోయి ఎక్స్పోర్ట్ తగ్గే వరకు ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు గణనీయంగా పెరిగింది. $38 బిలియన్ వాణిజ్య లోటు ఈ నవంబర్ మాసంలో ఉంది. $3,800 crore, $38 బిలియన్. ఎక్స్పోర్ట్స్ అంచనా వేసింది $24 బిలియన్ ఉంటుంది అని అంచనా వేశారు. అంచనా కన్నా చాలా ఎక్కువగా మీకు ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే వాణిజ్య లోటు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రస్తుత ఖాతాలో లోటు. రోజువారీగా ఎంత డాలర్లు సంపాదిస్తోంది దేశం, ఎంత డాలర్లు ఖర్చు పెడుతోంది అన్నదాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పైన ఒత్తిడి పెరుగుతోంది. అందువల్ల ట్రేడ్ డెఫిసిట్ ఫిగర్స్ కూడా చాలా లో లెవెల్కి పడిపోయింది. ఇది 4th సిగ్నల్గా మనకు కనబడుతుంది. 5th సిగ్నల్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఎస్పెషల్లీ అర్బన్ మిడిల్ క్లాస్ ఖర్చు పెట్టడం బాగా తగ్గిపోయింది. నేను దీనిపైన మీకు వీడియోలో ప్రత్యేకంగా చేశాను. చాలా 70,000-80,000 చూశారు. అండ్ మిడిల్ క్లాస్ ఏ రకంగా ఖర్చు పెట్టలేని స్థితికి పడిపోయింది అని. సో దీని ఫలితం ఏంటి అంటే మళ్ళీ గ్రోత్ రేట్ పైన ప్రభావం. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ పెరిగితే రూపాయి విలువ పడిపోతుంది. గ్రోత్ జీడిపి నెంబర్స్ బాగా లేకపోతే రూపీ దెబ్బతింటుంటే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ పతనమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇండికేటర్స్, స్టాక్ మార్కెట్ పతనము 1, రూపాయి రికార్డు స్థాయిలో పతనం 2, జీడిపి 5.4% ఉండడం 3, ట్రేడ్ డెఫిసిట్ రికార్డు స్థాయికి పెరగడం 4, 5వది ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది దెబ్బతినడం. ఈ 5 ఒకదానికోటి కూడా మళ్ళీ ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ ప్రభావం ఎందుకు మరి ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ముఖ్యంగా అర్బన్ మిడిల్ క్లాస్ ఖర్చు పెట్టే తగ్గుతుంది అంటే లిస్టెడ్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీలు జీతాలపైన చేసే ఖర్చు తగ్గిపోతుంది. అంటే రిట్రెంచ్మెంట్ పెరుగుతుంది, సాలరీస్లో గ్రోత్ లేదు, ఉన్న ఉద్యోగాలు తొలగిపోతున్నాయి, కొత్త రిక్రూట్మెంట్ లేవు. ఈ ట్రెండ్ వల్ల కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, అలాగే వేజెస్ ఏమో పెరగడం లేదు. మీకు ఎందుకు అదనంగా ప్రభుత్వం ఏమో సాలరీడ్ క్లాస్ పైన ట్యాక్సెస్ ఎక్కువ పెంచుతోంది, కార్పొరేట్ రంగంలో ట్యాక్స్ తగ్గిస్తుంది. అందుకే నేను చాలాసార్లు ఉదాహరణలతో లెక్కలతో సహా చెప్పాను. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా
మధ్యతరగతి వేతన జీవుల కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ అర్బన్ కన్జంప్షన్ దెబ్బతినటానికి కూడా ఇది ఒక ముఖ్యమైన కారణంగా కనబడుతుంది. సో ఈ 5 సంకేతాలతో పాటు 6వది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు. ఇవి కూడా లాస్ట్ 2 ఇయర్స్లో మనం చూస్తే చాలా నెగిటివ్ ట్రెండ్ కనబడుతుంది. కొన్నిసార్లు పెరిగినా కొన్నిసార్లు తగ్గినా ఓవరాల్గా రివర్స్లో కనబడుతుంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా. అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు కూడా తగ్గిపోతున్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అని పేరు చెప్పి వచ్చే పెట్టుబడుల కన్నా పోయే పెట్టుబడులు ఎక్కువ ఉంటున్నాయి. ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ స్టాక్ మార్కెట్లో అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. కేవలం మన ఇండియన్ ఎకానమీ ఫ్యాక్టర్సే కాదు, గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందుకు కారణమవుతున్నాయి. బట్ ఏదైనా ఈ ఎకానమీలో ఇప్పుడు నేను చెప్పిన 6 నెగటివ్ సిగ్నల్స్ మనము కలిపి చూసినప్పుడు ఛాలెంజెస్ మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవన్నీ టెంపరీ ఫినామినాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ట్రేడ్ డెఫిసిట్ పెరగడానికి అడ్డగులుగా బంగారం దిగుమతులు పెరగడానికి కారణము, అందువల్ల ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, మళ్ళీ కోలుకుంటామని ఫైనాన్స్ మినిస్టర్ భరోసా ఇస్తున్నారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ కూడా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ ఎకానమీలో నెగటివ్ సిగ్నల్స్ లేవని మాత్రం అనలేదు. ఎందుకంటే అన్నీ ఇప్పుడు నేను ఫిగర్స్తో సహా ప్రభుత్వ గణాంకాలతో చెప్పాను కనుక నో ఫైనాన్స్ మినిస్టర్ కెన్ ఎస్కేప్ కాదని అనలేరు. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత నెగిటివ్ సిగ్నల్స్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఇది తాత్కాలిక పరిణామం మాత్రమే, త్వరలోనే పరిస్థితులు మారుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. లెట్ us hope for the better. కానీ వాస్తవం అయితే వాస్తవం, ఇండియన్ ఎకానమీలో క్లియర్గా ఈ నెగటివ్ సిగ్నల్స్ విజిబుల్గా కనబడుతున్నాయి.